కృష్ణా జిల్లాలో న్యాయమైన 70% వాటా సాధించేలా ట్రైబ్యునల్లో బలమైన వాదనలు వినిపించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు తరలించే నీటికి బదులుగా సాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీలు వాడుకోవాలని బచావ్ ట్రైబ్యునల్ వెసులుబాటు ఇచ్చిందని, 35 టీఎంసీలను మహారాష్ట్ర, కర్ణాటక వాడుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నందున మిగిలిన 45 టీఎంసీలను తమకే దక్కేలా చూడాలని సీఎం రేవంత్ సూచించారు. సమ్మక్క సాగర్ బ్యారేజ్ కి ఛత్తీస్గఢ్ నుంచి ఎన్ఓసీ వారం రోజుల్లో రానుందని, ఆ తర్వాత కేంద్ర జలవనరుల సంఘం నుంచి ప్రాజెక్టు డీపీఆర్ కు క్లియరెన్స్ సాధించాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిధులన్నీ ప్రాధాన్య ప్రాజెక్టులకు ఇస్తామని, 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడమే లక్ష్యమని చెప్పారు. లక్షల కోట్లు పెట్టిన కాళేశ్వరంలోని బ్యారేజ్ కుంగిందని, పట్టుమని 50,000 ఎకరాలకు నీరు అందించలేని పరిస్థితి ఉందన్నారు. కాబట్టి తక్కువ నిధులతో ఎక్కువ ఆయకట్టు అందించే ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. 2027 జూన్ నాటికి కృష్ణా బేసిన్లో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించుకోవాలన్నారు. కోయిల్ సాగర్ లిఫ్ట్ను 2026 జూన్ లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి, జవహర్ నెట్టెంపాడు, రాజీవ్ బీమా ఎత్తిపోతల పథకాలను ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.